ఫ్రెండ్స్ బందిపూర్ నేషనల్ పార్క్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏనుగులు జింకలు కనబడతాయి. సిఎస్ఐ హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. సో మేము ఒక కార్లో 5 మెంబర్స్ అది రావడంతో జరిగింది. సో 5 మెంబర్స్కి ఎంత ఖర్చు అయింది అనేది, ట్రావెలింగ్ ఖర్చు ఎంత, ఫుడ్ ఖర్చు ఎంత, రూమ్ ఖర్చు ఎంత అనేది. సో రూమ్ వచ్చేసి లో బడ్జెట్లు ఉన్నాయి, హై బడ్జెట్లు ఉన్నాయి. సో ఏసీ నాన్ ఏసీ ఉంటాయి. సో ఊటీ అనగానే మనకు ఏసీ లాగానే ఉంటుంది కాబట్టి నార్మల్ రూమ్ తీసుకుంటే చాలు. సో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 1000 రూపాయలు. సో పర్ పర్సన్కి వచ్చేసి 200 పడింది మాకు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉన్నది మాకు. అక్కడ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం మనకు రోటీ చపాతీ ఫుడ్ అయితే ఉంటుంది. సో ఎక్కువ చపాతీ తినడానికి ట్రై చేయండి. బిర్యానీ పెద్దగా బాగోదు. సో అక్కడనే మన ఆంధ్ర హోటల్ కూడా ఉంటుంది. సో మనం ఆంధ్రాలో ఎన్నో విధంగా తింటామో అక్కడ కూడా అన్ని ఫుడ్ ఆ విధంగానే ఉంటాయి. రైస్ కానీ, కర్రీస్ కానీ, చికెన్ కానీ సేమ్ మనలాగానే ఉంటాయి. కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఊటీ ఫుడ్డే తినండి, సూపర్గానే ఉంటుంది. సో బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఏం లే, కొండపై నుంచి ఫోటో తీసుకోవాలని ఉద్దేశంతో అది అంతే. ఏం లే, ఇప్పుడు ఫస్ట్ పండే రేపు అందరు దయచేసి రాత్రి నీళ్ళు పోసుకోండి. బడ్జెట్ ఇదే చలిగా వాడు ఉన్నా వెనకలా బడ్జెట్ పేషెంట్ అరేంజ్మెంట్ చేసుకోరా నువ్వు. ఏం చేస్తారు దాంతో? షానింగ్ అయిపోయింది కదా, దాంతో నెట్లు కూడా లేదు కదా. అదే కదా, ఏం చేస్తావు చేసి ఏంది ఏం చేయాలి? 12 ఆడడానికి ఎవరుతున్న ఊళ్ళో అన్నీ ఉన్నాయి. విఐపి మీరు వచ్చినారు సార్ అంటే మేము రావచ్చు, మేము మా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మనం పోయి దగ్గర లొకేషన్ ఎక్కడికి రా జాన్? నయారా వాటర్ ఫాల్స్. సో ఊటీ నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఓన్లీ. సో అంతా ఘాట్రోడ్లోనే వెళ్ళాలి కదా మనం అంతా. స్టార్టింగ్ అంట రూమ్ అదైట అది మనం కిందికి పోవాలి కదా. అదే పెట్రోల్ బంక్ అంచు కదా అది. చెప్పు, నాకు మ్యాప్ చెప్తాను, పీక్తాను తొందరగా. ఇదెలా వచ్చినారు కదా మనం. అదే బేసినారు. చెప్పు, ఎట్లా రైటా లెఫ్టా? తొందరగా ఇటే ఇదే కదా. అదన్నా మెడికల్స్ అని In 400 meters, arrive at Uti. Use the roundabout to make a U-turn. Then take the first left. అంతే కదా మామ. నీకు పోమంటుంది అది. అవునా? నువ్వే కదరా చెప్తే ఇటు ఎట్ట అని చెప్పు. ఇంకా చెప్తా వినంగా ఎటా నా నుంచి డీటెయిల్ తీసుకుని లేదురా అయిపోతుంది. గుమార్లో బాబు అంత స్పీడ్ పోతున్నావు. ఉండేరా వెనక్కి అట్టపోతారా సైడ్ సైడ్నా చెప్పు. రైట్ సైడ్ లెఫ్ట్ పోవాలా? లెఫ్ట్ మన ఇలాగ ఇటు పోయాం కదా బ్యాంక్ అని చెప్పి ఎట్లా స్టేట్ వెళ్ళిపోయాం ఇలాగా.
లెఫ్ట్. In 400 meters, arrive at Udi. ఇదే కదా స్ట్రైట్ లేకపోతే ఇంకా సెంటర్. అయిపోయి కింద కూడా వేసాడు అయ్యి. ఇప్పుడు తీరా బాగుంది వ్యూ. జూమ్ రాదులే. బా చూడ లొకేషన్ బాగుంది. అక్క ఓ అక్క నా అక్క లేదా కారు మారుందిరా, జాగ్రత్త. ఏముంది గారిపోతుంటా దిగిందో అటు నువ్వు రాసు దిగుమారు. బ్రేక్ రాకుండా చక్కగా ఎదుగుండి. హ్యాండ్ బ్రేక్ ఎత్తాం అంతే. ఏముందా హ్యాండ్ బ్రేక్ ఎత్తాం ఆగుతుంది. రైట్ తీసుకోవాలి, స్ట్రైట్ లేదు బండి. అది రూమ్ నీయలేరంగా బాధలోకి చాలా రూమ్లో కాడికి కరెక్ట్గా నిజమే ఏమనుకుంటున్నాను. Proceed to the route. Turn right. ఫ్రెండ్స్ ఊటీలో వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. 1-2 డేస్లో మనం కంప్లీట్ చేయలేము, కానీ కనీసం 5 days ఉంటే మాత్రం మొత్తం వాటర్ ఫాల్స్ ఊటీ మొత్తం చూడగలము. సో మేము పోయిన ట్రిప్ వచ్చేసి 2 days కాబట్టి కొన్ని వాటర్ ఫాల్స్ మాత్రమే చూసాను, దానికి టైం సరిపోయింది. సో దాంట్లో పైకరా వాటర్ ఫాల్స్, ఓ డ్యాము అవి మాత్రమే చూడడం జరిగింది. మాకు టైం అయితే అస్సలు సరిపోలేదు. మాకు రూమ్కి కానీ ఎత్తుకోవడానికి కానీ ఫుడ్కు తిరగడానికి టైం సరిపోయింది మాకు. సో చిన్న వాటర్ ఫాల్స్ మాత్రమే చూడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బైక్ కానీ కార్ కానీ తీసుకువెళ్తే ఆల్ ఓకే ఉండాలి మొత్తము. అందులో లైసెన్స్ ఉండాలి. సీల్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేయాలి. మనం కట్టుకుంటే మాత్రం ఫైన్ అయితే వేస్తారు. సో నాకు అలానే జరిగింది. చూడండి ఏ విధంగా అనేది. నేను 100 రూపాయలు 1000 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చేసి తప్పించుకొని వచ్చేసినాను. సో మాత్రం సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి. సో అక్కడ ఉంటాను కదా కార్ ఆపి బ్యాక్ సైడ్ నేను చూపించిన సింబల్ దగ్గర ఫైన్ అయితే అడుగుతూ ఉన్నారు. సో 1000 రూపాయలు అడిగితే 100 రూపాయలు అయితే ఇచ్చేసాను. సార్ తెలియదు.